వరంగల్ గోపాలస్వామి గుడి సమీపంలోని త్రిశక్తి పీఠం వద్ద ఉద్రిక్తత నెలకొంది. గుడి ప్రహారీ గోడ కూల్చివేత వివాదంగా మారింది. హైకోర్టు ఆదేశాలతో గుడి ప్రహారీ కూల్చివేతకు జీడబ్ల్యూఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. ఇక హిందూ సంఘాల అధికారులు చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వరంగల్లో మంత్రి కొండా సురేఖ వర్సెస్ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యగా పొలిటికల్ సీన్ మారింది. తనపై కక్ష సాధింపుతో గుడి కూల్చివేతలకు కుట్రలు చేస్తున్నారని అధికార పార్టీ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చేతనైతే తనతో తేల్చుకోవాలని, కానీ దేవాలయాల జోలికి వెళ్లడం సరికాదంటున్నారు బస్వరాజు సారయ్య. పరోక్షంగా స్థానిక మంత్రి కొండా సురేఖపై బస్వరాజు ఆరోపణలు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, సాయి వరంగల్ నగరంలోని గోపాలస్వామి గుడి సమీపంలో ఉన్నటువంటి త్రిశక్తి పీఠం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు భారీగా మోహరించారు. మంత్రి కొండా సురేఖ వర్సెస్ ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్యగా అక్కడ పరిణామాలు మారిపోయాయి. గుడి ప్రహారీ గోడ కూల్చివేత వివాదం ఇప్పుడు మంత్రి కొండా సురేఖ వర్సెస్ ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్యగా పరిణామాలు చోటు చేసుకున్నాయి. హైకోర్టు ఆదేశాలతో గుడి ప్రహారీని జీడబ్ల్యూఎంసీ అధికారులు కూల్చివేతకు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ హిందూ సంఘాలు కావచ్చు, మిగతా భక్తులంతా భారీగా చేరుకొని నిరసనను వ్యక్తం చేస్తారు. తనపై కక్ష సాధింపు చర్యలో భాగంగా మాత్రమే గుడి కూల్చివేతకు కుట్రలు చేస్తున్నారంటూ అధికార పార్టీ ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. చేతనైతే తనతో తేల్చుకోవాలి, కానీ దేవాలయాల అంశాలు కావచ్చు, దేవాలయాల జోలికి వెళ్లడం సరికాదంటూ ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య మంత్రి కొండా సురేఖపై ఆగ్రహం వ్యక్తం చేస్తారు. అక్కడ మీడియాతో మాట్లాడుతూ స్థానికంగా ఉన్నటువంటి మంత్రి సురేఖపై బస్వరాజ్ సారయ్య ఆరోపణలు చేయడం అయితే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతుంది. గత కొద్ది రోజులుగా వరంగల్ తూర్పు నియోజకవర్గం పాలిటిక్స్ లో ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య వర్సెస్ కొండా దంపతులుగా రాజకీయ పరిణామాలు మారిపోయి అంతకుముందు కూడా రాష్ట్ర సమావేశాలు పోటాపోటీగా సమావేశాలు నిర్వహించినటువంటి పరిస్థితులు చూసాం. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ త్రిశక్తి పీఠం సంబంధించినటువంటి ప్రహారీ గోడ కూల్చివేత వివాదం అయితే మంత్రి కొండా సురేఖ వర్సెస్ ఎమ్మెల్సీ సారయ్యగా మారినటువంటి పరిస్థితి పెద్ద ఎత్తున అక్కడ హిందూ సంఘాలకు సంబంధించిన వారు కావచ్చు, భక్తులు అయితే చేరుకుంటారు. మరి చూడాలి, జీడబ్ల్యూఎంసీ అధికారులు ఏమైనా వెనక్కి తగ్గి నోటీసులతో మాత్రమే ఆగిపోతారా, లేదంటే ప్రహారీ గోడను ఏమైనా కూల్చివేస్తారన్న చర్చ అయితే వరంగల్ నగరంలో కొనసాగుతుంది. మరి ఈ అంశానికి సంబంధించి మంత్రి కొండా సురేఖ ఎట్లా స్పందిస్తుందో చూడాలి. సాయి, థ్యాంక్ యూ తిరుపతి. జై శ్రీరామ్.